మూర్ఖుడైనటువంటి మిత్రుడి కంటే తెలివైన శత్రువు బెటర్ అంటారు. రాజకీయాల్లోని అది వర్తిస్తుంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారము, మోడీ చిక్కుల్లో పడుతున్నటువంటి తీరుని చూస్తే ఖచ్చితంగా మోడీకి ట్రంప్కి 10 ఏళ్ల నుంచి బలమైనటువంటి స్నేహం ఉంది. కానీ అంతర్జాతీయంగా కానీ భారతదేశంలో కానీ చూస్తే మోడీని డీఫేమ్ అంటే మోడీ ప్రతిష్టకి అత్యంత డ్యామేజ్ చేసినటువంటి వ్యక్తి ఇటీవల కాలంలో ఎవరు అంటే డొనాల్డ్ ట్రంపే. ఆయన రకరకాల రూపంలో మోడీని ఎత్తి చూపడం కానీ, మోడీకి తనకి ఉండేటటువంటి సాన్నిహిత్యాన్ని పేర్కొంటూనే మోడీని తక్కువ చేసి చూపడం కానీ, భారతదేశంకి సంబంధించినటువంటి విషయాల్లో పూర్తి స్థాయి వ్యాపార ధోరణితోటి ఆయన వ్యవహరిస్తున్నటువంటి శైలి కానీ, ఇంటర్నేషనల్ కానీ భారతదేశంలోని మోడీ ఇమేజ్ని చాలా టార్నిష్ అంటే ఆయన ఇమేజ్ని పలచబార్చినటువంటి ఉదంతంగా కనిపిస్తుంది. ఇది ఒక మోడీకి సంబంధించి, రాజకీయ నాయకులకు సంబంధించి ఒక గుణపాఠంగా చూడాల్సి ఉంటుంది. హౌడీ మోడీ అని ఆయన అన్నాడు, తర్వాత నమస్తే ట్రంప్ అంటూ ఈయన అన్నాడు. అసలు ఇతర దేశాల రాజకీయాల్లో వేరే దేశంకి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ కలగజేసుకోరు. అది అమెరికా అయినా భారతదేశమైనా, అమెరికా భారతదేశాల మధ్య సంబంధాలు అనేటటువంటివి దేశాల మధ్య సంబంధాలుగానే ఉంటాయి తప్ప ఇక్కడ మోడీ ఉన్నాడు అక్కడ ట్రంప్ ఉన్నాడని సంబంధాల్లో గణనీయమైనటువంటి మార్పులు రావడం అనేది సాధ్యం కాదు. అది ఆచరణీయమైనటువంటి అంశం కూడా కాదు. అదే సమయంలో వీళ్ళు వ్యక్తిగతమైనటువంటి సాన్నిధ్యమే దేశాల మధ్య సాన్నిధ్యంగా కానీ, మోడీ భారతదేశం అంటే మోడీ అన్నట్టు కానీ, అమెరికా అంటే ట్రంపే అన్నట్టుగా కానీ చూడడం కూడా ఒక తప్పుడు అంచనాగానే చూడాలి. కానీ ఇప్పుడు గతంలో ఎంతో సన్నిహిత సంబంధాలు నేర్పడము, అంతేకాకుండా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ వస్తే చాలు భారతదేశానికి చాలా అడ్వాంటేజ్ వస్తుందంటూ భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసుకోవడం కానీ, వీళ్ళిద్దరి యొక్క వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని హైలైట్ చేస్తూ పబ్లిసిటీ చేసుకోవడం కానీ, వీటన్నిటి ద్వారా భారతీయ జనతా పార్టీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అక్కడ ఉండేటటువంటి ఎన్ఆర్ఐ ఓటర్స్ ఎవరైతే ఉంటారో అమెరికాలో వాళ్ళని డొనాల్డ్ ట్రంప్కు ఓటేయమని ప్రోత్సహించిందనే చెప్పాల్సి ఉంటుంది. అక్కడ ఉండేటటువంటి బీజేపీ విదేశీ విభాగాలు కూడా, బీజేపీకి సంబంధించినటువంటి విదేశీ శాఖలు కూడా డొనాల్డ్ ట్రంప్కి సపోర్ట్ చేయడమే కాకుండా ప్రచారం కూడా చేశాయి. దీనివల్ల అడ్వాంటేజ్ రాకపోగా ఇప్పుడు ప్రతి విషయానికి మోడీని ఎత్తి చూపడము, మోడీని డిఫేమ్ చేయడం అనేది డొనాల్డ్ ట్రంప్ వ్యవహారంగా మారింది. తాజాగా చూస్తే కనుక భారతదేశానికి అమెరికాకి మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్ డీల్కి సంబంధించినటువంటి ఒప్పందం కుదరకపోవడానికి ట్రంప్కి మోడీ ఫోన్ చేయకపోవడమే ప్రధాన కారణం అంటూ అక్కడ ఆర్థిక శాఖ కార్యదర్శి అంటే ఆర్థిక శాఖ మంత్రి చెప్పడం అనేది చాలా కీలకమైనటువంటి ఘట్టంగా మారింది. ట్రంప్కి మోడీ ఫోన్ చేస్తుంటే కనుక ఒప్పందం కుదిరిపోను, కానీ మోడీ ఫోన్ చేయకపోవడం వల్లే ట్రంప్ వ్యవహారాన్ని పక్కన పెట్టేశారని. అంటే నిజానికి దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, వాణిజ్య వ్యవహారాలు, ఒప్పందాలకి వ్యక్తిగతంగా ట్రంప్కి మోడీకి ఉండేటటువంటి సంబంధాలకి ముడిపెట్టడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. అంతేకాకుండా ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానీ మోడీ ట్రంప్కి లొంగిపోయాడంటూ విస్తృతంగా ప్రచారం చేయడం, దాన్ని బీజేపీ ఖండించలేనటువంటి పరిస్థితిలో ఉండడం కూడా ఒక విచారకరమైన పరిస్థితి. ఆపరేషన్ సింధూర్ సందర్భంలో ట్రంప్ చేసినటువంటి ప్రకటన భారతదేశాన్ని బెదిరించి వ్యాపారం నిలిపివేస్తాను, వ్యాపారపరమైన ఆంక్షలు విధిస్తానంటే భారతదేశం దిగొచ్చి యుద్ధాన్ని మానేసిందంటూ అనేక సందర్భాల్లో చెప్పడం, 70-80 సార్లు చెప్పడం అనేది దానిని ట్రంప్ పేరు చెప్పి ఖండించలేనటువంటి బలహీనత భారతదేశ విదేశాంగ వ్యవహారాలకి శాఖకి ప్రధానమంత్రి కార్యాలయానికి ఉండడం అనేది ఖచ్చితంగా మోడీ ఇమేజ్ని దెబ్బతీసింది. మళ్ళీ తాజాగా చూస్తే కనుక ఈ వ్యాపారానికి సంబంధించి కానీ ఇతరత్ర కానీ ట్రంప్ మరోసారి ఒక ప్రకటన చేస్తూ సార్ మీతో మాట్లాడవచ్చా అంటూ మోడీ నన్ను మాట్లాడడానికి ప్రయత్నించాడు. సార్ అనే పదము ఒక గొప్ప తనకిచ్చేటటువంటి అత్యున్నతమైనటువంటి గౌరవము అనేటటువంటి ధోరణితోటి మోడీని చిన్నపరిచేటటువంటి విధంగా ట్రంప్ ఒక ప్రకటన చేయడం. నిజానికి భారతదేశంలో సర్ అనేది ఒక గౌరవ సూచకంగా మాట్లాడతారు. అదే అమెరికాలో అయితే సర్ అనే పదాన్ని ఒక బానిస మనస్తత్వానికి నిదర్శనంగా మిస్టర్ ట్రంప్, మిస్టర్ ప్రెసిడెంట్ అంటారు. అది ఈ సర్ అనే పదము మన సంస్కృతిలో భాగంగా గౌరవించే పదం అయితే, అమెరికన్ సంస్కృతిలో కానీ బ్రిటన్ సంస్కృతిలో కానీ సర్ అంటే అత్యున్నతమైన పెద్ద హోదాలో ఉన్న వాళ్ళని దిగువ హోదాలో ఉన్న వాళ్ళు సంబోధించే సంభాషణగా చూస్తూ ఉంటారు. దీనిని కూడా అడ్వాంటేజ్గా చేసుకుంటూ నన్ను సర్ అన్నారు భారత ప్రధాని మోడీ, సర్ అంటూ మీతో మాట్లాడవచ్చు అన్నాడు అనేదాన్ని అమెరికన్ సమాజం మాత్రం భారతదేశం మోడీ చాలా దిగువ స్థాయిలో దిగి మాట్లాడారు ట్రంప్ తోటి అనే
పిక్చర్ని ఇస్తుంది. కానీ భారతదేశంలో ఆ విషయాన్ని పదే పదే చెప్పడం వల్ల మోడీ ఇమేజ్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఇది ఈ అనేక సందర్భాల్లో ఈ రకంగా ట్రంప్ మోడీని ఉద్దేశించి ప్రసంగించడం, మోడీ కార్యాలయం అంటే ప్రధానమంత్రి కార్యాలయం ఖండించలేకపోవడం, విదేశాంగ శాఖ నీళ్లు నమలాల్సినటువంటి పరిస్థితి రావడం, ఇదంతా మోడీ స్వయంకృతాపరాధంగానే చెప్పాల్సి ఉంటుంది. ఒక విదేశీ నేతతోటి వ్యవహరించేటప్పుడు పరిధులు పరిమితుల్లో కాకుండా అత్యున్నతమైనటువంటి అత్యంత సాన్నిధ్యాన్ని కనబరచడం అనేటటువంటిది ట్రంప్ నేర్పినటువంటి గుణపాఠంగా మోడీ నేర్చుకోవాల్సి ఉంటుంది. మోడీ ప్రతి దేశాధినేతతోని సన్నిహితంగా ఉంటారు, కానీ ట్రంప్ విదేశాంగ విధానాల్లో దౌత్యపరమైనటువంటి నీతి వీటన్నిటినీ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో వ్యాపారవేత్తగా వ్యవహరించడము, తన స్నేహితుడు మోడీ అని చెప్తూనే తనని ప్లీజ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు అని చెప్పడం ద్వారా కూడా మోడీని చాలా కించపరిచారు. ఇది భారతీయ జనతా పార్టీకే కాకుండా భారతదేశానికి కూడా అవమానకరంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, ఆరోపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ మోడీ ట్రంప్ల వ్యవహారం మాత్రము భారతీయ జనతా పార్టీకి వ్యక్తిగతంగా మోడీకి కూడా ఒక గుణపాఠంగానే చెప్పాలి.